మరొక బ్రేకింగ్ సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సిఐ చిలుకూరు ఎస్ఐపై వేటు పడింది. ఇటీవల కోదాడకు చెందిన కర్ల రాజేష్ జైలులో అస్వస్థతకు గురై చనిపోయాడు. అంతకుముందు కస్టడీలో ఉన్న రాజేష్ పై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని, వారి టార్చర్ వల్ల అనారోగ్యంతో చనిపోయాడని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు మందకృష్ణ మాదిగ. ఈ ఘటనలో కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేటు పడగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని విఆర్ కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఆశా సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగంతో పాటు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిలపై వేటు పడింది. కోదాడకు చెందిన కర్ల రాజేష్ పై సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణం సంబంధించి అతనిపై కేసు అయింది. అయితే కేసు తర్వాత అతన్ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి సమయంలో హుజూర్నగర్ జైల్లో కర్ల రాజేష్ చనిపోయాడు. ఆ నేపథ్యంలోనే కర్ల రాజేష్ ను అంత ముందుకు చిలుకూరు పోలీసులు 3rd డిగ్రీ పెట్టారు. 3rd డిగ్రీ పెట్టడం వల్లే ఆయన అనారోగ్యానికి గురై చనిపోయాడని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘ నేతలైతే ఆందోళనకు దిగారు. ఆ నేపథ్యంలోనే ఈ ఘటన పోలీసుల తీరుపై కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు ప్రభుత్వం మెడకు కూడా చుట్టుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులపై వేటు పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మందకృష్ణ మాదిగ జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు తెలంగాణ డీజీపీని కూడా కలవడం జరిగింది. బాధ్యులైనటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఉన్నతాధికారులు కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేటు వేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని విఆర్ కు అటాచ్ చేస్తూ కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మరికొంతమంది పోలీసులపై కూడా వేటు పడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.